నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. క్షణాల్లో మృత్యువు దూసుకొచ్చింది. రెప్పపాటులో వరద బీభత్సం సృష్టించింది. చూస్తుండగానే వయనాడ్లో మళ్లీ మహా విపత్తు సంభవించింది. చిగురుటాకులా వణికింది గ్రీన్ ప్యారడైజ్. ప్రతి ఏటా ఎందుకు ఈ పరిస్థితి? సహజ విపత్తులు కాదు, మానవ తప్పిదాలేనా? గత ప్రమాదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదా? ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు పోవాల్సిందేనా? వయనాడ్ మళ్లీ వణికింది. ప్రకృతి ప్రకోపం బీభత్సం సృష్టించింది. కొండ చర్యలు విరిగిపడి మృత్యువులా దూసుకొచ్చాయి. క్షణాల్లో ముంచెత్తిన బురద ప్రవాహం మనుషుల్ని, వాహనాల్ని తుడిచిపెట్టేసింది. ఈ ఘటనలో 5 చనిపోగా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరికొందరు రెప్పపాటులో బతికి బయటపడ్డారు. క్షణాల్లో నడినెత్తిన విరుచుకుపడింది. రెప్పపాటులో బీభత్సం సృష్టించింది. కళ్ల ముందే తుడిచిపెట్టుకుపోయింది. వయనాడ్లో మళ్లీ మహా విపత్తు. చిగురుటాకులా వణికిపోయిన కేరళ. ప్రతి సంవత్సరం ఎందుకీ పరిస్థితి? పాలకుల వైఫల్యాలే ప్రాణాలు తీస్తున్నాయా? కళ్ల ముందే భయానక దృశ్యాలు. చూస్తుండగానే మృత్యువు దూసుకొచ్చింది. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే వరద బీభత్సం సృష్టించింది. తేరుకునేలోపే ముంచెత్తింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తేలోపే ప్రకృతి ప్రకోపం కాటేసింది. దీని ధాటికి వాహనాలు, జనం కొట్టుకుపోయారు. కొందరు వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. కేరళలోని వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్ నిర్మాణ స్థలంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. కుండపోత వర్షాల కారణంగా కల్లాడిలోని మీనాక్షి బ్రిడ్జి సమీపంలో ఉన్న సొరంగం నిర్మాణ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 నుంచి 50 మంది వరకు కార్మికులు భూగర్భంలో చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. నిర్మాణ సంస్థకు చెందిన తాత్కాలిక కార్యాలయ కంటైనర్లు, బస్సులు, కార్లు, జేసీబీలు పూర్తిగా మట్టి దెబ్బల కింద కూరుకుపోయాయి. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ భయానక దృశ్యాలు రికార్డయ్యాయి. ఇందులో ఒక మహిళ కేవలం కొన్ని సెకన్ల తేడాతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న తీరు అందరినీ కదిలిస్తోంది. 92 సెకన్ల నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో మంగళవారం ఉదయం 11:15 సమయంలో భారీ వర్షం కురుస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్ దగ్గర పలువురు గొడుగులు పట్టుకుని నిలబడి ఉండగా ఓ జీప్ రోడ్డుకు పక్కన పార్క్ చేసి ఉంది. అదే సమయంలో గొడుగు పట్టుకుని బ్యాగ్తో తన భర్తతో కలిసి నడుచుకుంటూ వస్తున్న ఓ మహిళకెదురుగా ఒక్కసారిగా ప్రమాదం దూసుకొచ్చింది. అంతే, చావు తప్పదనుకుందామే. కానీ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమె చేతిని పట్టుకుని భర్త పక్కకు లాక్కెళ్లడంతో ప్రమాదం తప్పింది. అంతలోనే భారీ బురద ప్రవాహం రోడ్డుపైకి దూసుకొచ్చింది. బురదలో చిక్కుకున్న ట్యాంకర్ లారీ బొమ్మలా అదుపు తప్పి రోడ్డుపై నుంచి పక్కకు దూసుకువెళ్లి అక్కడ పార్క్ చేస్తున్న జీప్ను బలంగా ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన తర్వాత బురద, రాళ్లు చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి బయటపడలేకపోతున్నానని బయటపడిన ఆ మహిళ చెప్పారు. పనికెళితే వర్షం ఆగకపోవడంతో ఇంటికి తిరిగి వస్తుండగా చెట్లు కూలిపోవడం, బురద నీరు ఉధృతంగా రావడం చూశామంటోంది. వెంటనే పరిగెత్తానని, తన భర్త లాగి పక్కకు తీసుకువెళ్లకపోతే ఏమయ్యేదో తెలియదంటోంది. మళ్లీ జీవితం దక్కినట్లయిందని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. బస్సు కోసం వేచి ఉండగా భవనం కూలిపోవడం చూసి పరిగెత్తానని, అయినా కొండ చర్యల బురద తనను తాకిందని, ఎలా బయటపడ్డానో ఇప్పటికీ అర్థం కావడం లేదని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. వయనాడ్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సొరంగ పనులను అదే రోజు నుంచి ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు. ఆ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలోనే సుమారు 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. సొరంగ మార్గం ప్రాజెక్టు కోసం పనిచేసే కార్మికులు నివసించే వసతి గృహంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. అలాగే కొన్ని నివాస గృహాలు, హోమ్ స్టేలపైన భారీగా మట్టి, రాళ్లు వచ్చిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోయారు. మట్టి కింద కూరుకుపోయిన 6 స్థానికులు రక్షించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరికొందరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు కొందరు బాధితుల్ని రక్షించి హ్యారిసన్ మలయాళం ఎస్టేట్ ఆసుపత్రికి తరలించారు. భారీ వృక్షాలు కూలిపోవడం, సమీపంలోని నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతోంది. ముందస్తు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒకవేళ పని జరుగుతూ ఉంటే ఇంకా పెను ప్రమాదంగా మారేది. పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు భారీ ఎర్త్ మూవింగ్ యంత్రాలు అవసరమని స్థానికులు అంటున్నారు. మట్టి కుప్పల్ని తొలగించిన తర్వాతే పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొండ చర్యల కారణంగా మలప్పురం, వయనాడ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు మీనాక్షి వంతెన దగ్గర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేని వర్షాలతో KSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది. కోజికోడ్కు రెడ్, మలప్పురం, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో
ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి విడి సతీశన్ అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. సహాయక పునరావాస చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఆదేశించారు. వైనాడ్కు వెళ్లి సహాయక పునరావాస చర్యలను పర్యవేక్షించాలని మంత్రులు అనిల్ కుమార్, సిద్దిక్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉన్నతాధికారులు అగ్నిమాపక, పోలీస్, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు. అటు ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇంకా చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక బృందాలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయని చెప్పారు రాహుల్. కాంగ్రెస్, యూడీఎఫ్ కార్యకర్తలు బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొన్న వయనాడ్ ప్రజలు ఈ సంక్షోభాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారన్నారు రాహుల్. ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా దీనిపై స్పందించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి, జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారామె. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ బాధితులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇది సహజ విపత్తు కాదు, మానవ తప్పిదమే. మట్టిని శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేయకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి సిద్దికి సహజంగా సంభవించినది కాదని, మానవ తప్పిదం వల్లే జరిగిందని స్పష్టం చేశారు. తవ్వకాల నుంచి వెలికితీసిన మట్టిని శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేయకపోవడంతో అది భారీ వర్షాలకు జారిపడి ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని అన్నారు. ఇక ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీనాక్షి వంతెన సమీపంలో భారీ మట్టి కుప్ప ఒక్కసారిగా కిందకు జారిపడుతుండగా అక్కడున్న ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీసిన దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. వేగంగా పరిగెత్తండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ ప్రత్యక్ష సాక్షి హెచ్చరిస్తున్న శబ్దం కూడా వీడియోలో వినిపించింది. క్షణాల్లో చెట్లు నేలకూరడం, నిర్మాణ ప్రాంతంలోని ఇనుప బ్యారికేడ్లు మట్టిలో కొట్టుకుపోవడం స్థానికులను భయపెట్టింది. వయనాడ్లో కొన్నేళ్లుగా విషాదాలు ఆగడం లేదు. కొండ చర్యలు విరిగిపడి ప్రతి ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు పోతూనే ఉన్నాయి. కేవలం వర్షాలే కొండ చర్యలు విరిగిపడ్డానికి కారణం కాదు. నిర్లక్ష్యం, హెచ్చరికలను పట్టించుకోకపోవడం, ప్రకృతి నియమాలను పాటించకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలతో జరుగుతున్నాయి. తాజా ఘటనకు ఇదే కారణమా? కేరళలోని కొండల జిల్లా వయనాడ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కళ్ల ముందే మళ్లీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. 2 ఏళ్ల క్రితం మండక్కై, చూరల్మల గ్రామాలను తుడిచిపెట్టేసిన జలప్రళయం సృష్టించిన గాయాలు మానకముందే తాజాగా మరో ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక అనాక్కం పోయిల్, కల్లాడి, మేప్పాడి ట్విన్ టన్నెల్ భూగర్భ సొరంగ మార్గం ప్రాజెక్ట్ సైట్పై ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. మీనాక్షి వంతెన దగ్గర కొండ చర్యలు అకస్మాత్తుగా ముంచేశాయి. నిర్మాణంలో ఉన్న టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు తవ్వకాల శిథిలాలు కూలిపోయాయి. 2 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలా తరచూ వయనాడ్లో ఎందుకిలా జరుగుతోంది? వైఫల్యం ఎక్కడ ఉంది? దానిపై చర్చ నడుస్తోంది. దిలీప్ బిల్డ్కాన్ ఈ సొరంగ ప్రాజెక్టును నిర్మిస్తోంది. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అని కేరళ సీఎం విడి సతీశన్ స్పష్టం చేశారు. జూన్ 20న తవ్వకం శిథిలాలను తొలగించాలని జిల్లా కలెక్టర్, విపత్తు నిర్వహణ అథారిటీ కాంట్రాక్టర్ను ఆదేశించినప్పటికీ కాంట్రాక్టర్ వారిని పట్టించుకోలేదని చెప్పుకొచ్చారాయన. వ్యవసాయ శాఖ మంత్రి టి సిద్దికి అయితే దీన్ని మ్యాన్మేడ్ విపత్తు అని అన్నారు. ఈ ప్రాంతంలో గత 24 గంటల్లో 26 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం ఊహించనిదేమీ కాదు. వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలాంటి ఘటన ఇదే మొదటిది కాదు. 2024 జూలై 30న వయనాడ్ తన చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాన్ని చవిచూసింది. తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్య మండక్కై, చూరల్మల, పంచిరిమట్టం ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 1550 మీటర్ల ఎత్తు నుంచి వచ్చిన శిథిలాలు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 86,000 చదరపు మీటర్ల ప్రాంతాన్ని ధ్వంసం చేశాయి. మొత్తం 298 మంది మరణించారని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ఇది అధికారిక సంఖ్య మాత్రమే. వాస్తవ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సహాయక సంస్థల ప్రకారం 400 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ఒకే రాత్రిలో 1721 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మండక్కైలో 1247 మంది, చూర్మలలో 2162 మంది, అట్టమలలో 1424 మంది నిరాశ్రయులయ్యారు. 6759 మంది 53 సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందవలసి వచ్చింది. ప్రధాన వంతెన కూలిపోవడంతో
సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. 212 మృతదేహాలు, 140 శరీర భాగాలు లభ్యమయ్యాయి. వయనాడ్లో ఎందుకీ పరిస్థితి అంటే 3 ప్రధాన కారణాలున్నాయి. 1 భౌగోళికం, భూగర్భ శాస్త్రం. వయనాడ్ పశ్చిమ కనుమల అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థలో ఉంది. ఇక్కడి శిలలు ప్రీకాంబ్రియన్ యుగం నాటి గ్నైస్, స్కిస్ట్ రకానికి చెందినవి. ఇవి చాలా పెళుసుగా ఉంటాయి. ఈ శిలల్లో సహజ పగుళ్లుంటాయి. ఇవి వర్షపు నీరు పడ్డ తర్వాత బలహీనమవుతాయి. 2024 కొండచర్య విపత్తుకు ముందు 48 గంటల్లో 57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఐఎండీ అంచనా కంటే 200% ఎక్కువ. వయనాడ్లోని వైతిరి తాలూకాను పశ్చిమ కనుమల పర్యావరణవేత్తల ప్యానెల్ పర్యావరణ సున్నిత జోన్ 1గా ప్రకటించినప్పటికీ అభివృద్ధి పనులు ఆగకుండా కొనసాగాయి. రెండోది, హెచ్చరికలను పట్టించుకోలేదు. 2011లో మాధవ్ గాడ్గిల్ కమిటీ పశ్చిమ కనుమల్లోని సున్నితమైన ప్రాంతాల్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మైనింగ్పై తాత్కాలిక నిషేధాన్ని సిఫార్సు చేసింది. కేరళ ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టేసింది. 2024 కొండచర్యల విపత్తుకు 16 గంటల ముందు హ్యూమ్ సెంటర్ ఫర్ ఎకాలజీ ఒక వార్నింగ్ ఇచ్చింది. కానీ అది అధికారిక వ్యవస్థలో భాగం కానందున జిల్లా యంత్రాంగం దాన్ని విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం కూడా జూలై 23, 24, 25, 26 తేదీల్లో భారీ వర్షాలు, కొండచర్య విపత్తుల గురించి హెచ్చరికలు జారీ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సీరియస్గా తీసుకోలేదు. ఫలితంగా ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం జరిగింది. మూడోది, అభివృద్ధి పరుగులో పర్యావరణ నిర్లక్ష్యం. కొన్నేళ్లుగా వయనాడ్లో రిసార్ట్లు, రోడ్లు, పర్యాటక సౌకర్యాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. చెట్ల స్థానంలో కాంక్రీట్ కట్టడాలు వచ్చాయి. వర్షపు నీటిని తీసుకునే భూమి తగ్గిపోయింది. అస్థిరమైన వాలులపై ఒత్తిడి పెరిగింది. 2025 సెప్టెంబర్ నాటి నివేదిక ప్రకారం వయనాడ్ కొండచర్యల విపత్తు ప్రకృతి చర్య కాదు, అది మానవుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం ప్రత్యక్ష ఫలితమని తేలింది. ప్రభుత్వం ఎలా విఫలమైందంటే దీనికి 4 ప్రధాన కారణాలున్నాయి. 1, హెచ్చరికలను తీవ్రంగా పరిగణించకపోవడం. 3 దశాబ్దాలుగా వయనాడ్లో 1984, 1992, 2007, 2019 సంవత్సరాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. అయినప్పటికీ తరలింపు ప్రణాళికలను రూపొందించలేదు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ దగ్గర మెప్పాడి పంచాయతీకి సంబంధించి నిర్దిష్ట ప్రదేశ ప్రణాళిక ఏదీ లేదు. తరలింపులు కేవలం ఒకే వార్డుకు పరిమితమయ్యాయి. రెండోది, సహాయ పునరావాస కార్యక్రమాల్లో నిర్లక్ష్యం. 2024 విపత్తు తర్వాత కేరళ ప్రభుత్వం కేరళ నుంచి 1202 కోట్ల తక్షణ సహాయాన్ని అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు అభ్యర్థన లేకుండానే విపత్తు సహాయాన్ని అందించిందని, కానీ వయనాడ్ అభ్యర్థనను విస్మరించిందని అప్పటి సీఎం పినరై విజయన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆ విపత్తును తీవ్ర విపత్తుగా ప్రకటించడానికి నిరాకరించి అంతర్జాతీయ సంస్థల నుంచి సహాయాన్ని, బ్యాంకుల నుంచి రుణమాఫీలను నిరోధించింది. గతేడాది అక్టోబర్లో కేరళ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం వయనాడ్ ప్రజలను పట్టించుకోలేదని వ్యాఖ్యలు చేసింది. తన అధికారాలను ఉపయోగించడానికి నిరాకరించి వయనాడ్ ప్రజలను నిరాశపరిచింది అని కోర్టు పేర్కొంది. బ్యాంకుల నుంచి రుణ వసూలు కోసం అనుసరిస్తున్న షైలాక్ తరహా పద్ధతులను కూడా కోర్టు ఖండించింది. మూడోది, మళ్లీ అదే తప్పు పునరావృతమైంది. 2 ఏళ్లు గడిచినా ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. జూన్ 20న జిల్లా కలెక్టర్ శిథిలాలను తొలగించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కానీ కాంట్రాక్టర్ కాలయాపన చేశాడు. కొండచర్యలు విరిగిపడతాయని కొంకణ్ రైల్వేను ముందుగానే హెచ్చరించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాలుగోది, జాతీయ విపత్తు హోదాను నిరాకరించే రాజకీయాలు. 2024 నాటి కొండచర్యల విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించడానికి కేంద్రం నిరాకరించింది. దీనివల్ల జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి సహాయం నిలిచిపోయింది. అంతర్జాతీయ సహాయం నిలిచిపోయింది. బాధితులకు రుణ ఉపశమనం కల్పించడానికి చట్టపరమైన ఆధారం లేకుండా పోయింది. వయనాడ్ విషాదం కేవలం ఒక ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, అది ఒక వ్యవస్థాగత వైఫల్యం. ఇలాంటి పరిస్థితిని కేవలం ప్రకృతిపై నెట్టేసి చేతులు దులుపుకోలేదు కేరళ. నిర్లక్ష్యం, హెచ్చరికలు పట్టించుకోకపోవడం, ప్రకృతిని నాశనం చేసే కట్టడాలు, ప్రభుత్వ వైఫల్యం అన్నీ కలిసి వయనాడ్ను వల్లకాడులా మారుస్తున్నాయి. ఏటా పలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. అందుకే వయనాడ్లో జరిగే ఉపద్రవాలకు మనుషులే కారణమని 2024లో మాధవ్ గాడ్గిల్ ప్రకటించారు. కేరళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి వయనాడ్ మరుభూమిగా మారడానికి కారణమవుతున్నాయి. ఇప్పటికే 100 మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. 1000 మంది నిరాశ్రయులయ్యారు. బంధువులు కళ్ళెదుటే కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్న వారు ఎందరో. ఏళ్లు గడుస్తున్నా అవే పరిస్థితులు, అవే తప్పులు, అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఫలితంగా ఏటా 10ల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా కొండచర్యలు ఎక్కడ ఎందుకు విరిగిపడ్డాయనే విషయానికొస్తే, మీనాక్షి వంతెన దగ్గర నిర్మాణంలో ఉన్న టన్నెల్ రోడ్ ప్రాజెక్టు తవ్వకాల శిథిలాలు కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, హెచ్చరికలను పట్టించుకోకపోవడం ప్రధాన కారణం. భారీ వర్షపాతం కూడా దీనికి తోడైంది. పెళుసుగా ఉండే భూగర్భ శాస్త్రం,
భారీ వర్షపాతం, హెచ్చరికలను పట్టించుకోకపోవడం, పర్యావరణ నిర్లక్ష్యంతో కూడిన అభివృద్ధి పనులు వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి వయనాడ్ను విపత్తుల్లో ముంచేస్తున్నాయి. హెచ్చరికలను సీరియస్గా తీసుకోకపోవడం, తరలింపు ప్రణాళికలు లేకపోవడం, సహాయక చర్యల్లో నిర్లక్ష్యం, అలాగే కేంద్రం జాతీయ విపత్తు హోదాను నిరాకరించడం వంటివి ప్రభుత్వ వైఫల్యాలు. ఇది మానవ నిర్మిత విపత్తుగా మారింది. మొత్తానికి పాలకుల నిర్లక్ష్యం వయనాడ్కు శాపంగా మారింది. ఏటా వస్తున్న విపత్తులకు బలికాక తప్పడం లేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు మేల్కోవాలి. లేదంటే ఏటా ఇలాంటి ప్రమాదాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైనాడ్లోనే కాదు, దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లోని ధోడా జిల్లాలోని ధాత్రి పట్టణం ఆకస్మిక వరదలకు షేక్ అయింది. 6 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంబై విలవిల్లాడుతోంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఒడిశాల్లో వాన దంచికొడుతోంది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సైట్ నీట మునిగింది. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ ప్రాంతంలో చీనాబ్ నదిపై నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సైట్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన బురద, బండరాళ్ల ప్రవాహంతో అక్కడ పార్క్ చేసిన భారీ డంపర్లు, ట్రక్కులు, జేసీబీలు మట్టి కింద పూర్తిగా కూరుకుపోయాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణనష్టం మాత్రం జరగలేదు. ఇక దోడా జిల్లా ధాత్రి పట్టణంలో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల ధాటికి ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దోడా కిష్టార్ జాతీయ రహదారి పూర్తిగా స్తంభించిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా బురద, బండరాళ్లు శిథిలాలు చేరడంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఎప్పట్లాగే ముంబై భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. 6 రోజుల కుంభవృష్టితో 13 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో 60 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ముంబై పుణె మార్గంలోని కర్జత్, లోనావాలా ఘాట్ రోడ్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ రూట్లో 2 రోజులుగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఇక పుణె జిల్లాలోని ప్రముఖ హిల్ స్టేషన్ అయిన లోనావాలాలో గత 24 గంటల వ్యవధిలో 67 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పుణె జిల్లా మావల్ తహసీల్లోని పటాన్ గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. ఖేడ్ తహసీల్లో వరదలో కొట్టుకుపోయి మరొకరు మృతి చెందారు. ముంబై, థానే, పుణె, పాల్ఘర్ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంతో పాటు పశ్చిమ కనుమల పరిసరాల్లో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోని పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉండడంతో ముంబై అష్టదిగ్బంధనంలో చిక్కుకుంది. వానలు కుమ్మేయడంతో ముంబైలో 1100 భారీ చెట్లు కూలిపోయాయి. చెట్లు కూలిన ఘటనలో 5 చనిపోగా చాలామంది గాయపడ్డారు. ముంబై సిటీ ఎన్నో భారీ వర్షాలను చూసింది, ఎన్నో తుఫాన్లు చూసింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి వేల సంఖ్యలో భారీ చెట్లు నేలకూలాయి. 10 ఏళ్లుగా రోడ్లపై చెట్ల చుట్టూ సిమెంట్ చేయడం, చదును చేయడం, ఫుట్పాత్ పేరుతో బ్రిక్స్ వేయడం, ఇది చెట్ల వేర్లు భూమి లోపలికి వెళ్లడాన్ని, బలంగా విస్తరించడాన్ని అడ్డుకుంది. దీనివల్ల ఈసారి భారీ చెట్లు వేల సంఖ్యలో కూలిపోయాయి. ఇదో కారణమైతే మరో కారణం కూడా ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలు పడినప్పుడు గాలివేగం గంటకు 20 నుంచి 30 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈసారి అందుకు భిన్నంగా గాలివేగం గంటకు 80 కిలోమీటర్లకు చేరుకున్నది. అంటే ఈ సీజన్లో గాలివేగం సాధారణం కంటే 3 రెట్లు అధికంగా ఉంది.
ఇది ప్రకృతి హెచ్చరిక అని, కాంక్రీట్ జంగిల్కు నిదర్శనమని, పర్యావరణం సమతుల్యత దెబ్బతిన్నింది అనడానికి ఎగ్జాంపుల్ అంటున్నారు నిపుణులు. మహారాష్ట్రలో భారీ వర్షాలను అనుకోని విపత్తుగా ప్రకటించారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఎక్స్ప్రెస్ హైవేపై 70% శిథిలాలను తొలగించి ఒక లేన్ను పునరుద్ధరించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ రైల్వే ట్రాక్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. ముంబై, సూరత్ వంటి ప్రధాన హబ్లలో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని, అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. రవాణా పరంగా చూస్తే ముంబై అహ్మదాబాద్ కారిడార్లో పట్టాలు నీట మునగడంతో పశ్చిమ రైల్వే పరిధిలో 40కి పైగా రైలు సేవలు దెబ్బతిన్నాయి. రాజధాని, సౌరాష్ట్ర ఎక్స్ప్రెస్ వంటి 20కి పైగా సుదూర ప్రాంతాల రైళ్లు విరార్, వల్సాద్ స్టేషన్లలో నిలిచిపోయాయి. ముంబై, పుణే ఎక్స్ప్రెస్ వేపై 100 టన్నుల కొండచర్యలు శిథిలాలు పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముంబైలో లోకల్ రైళ్లు 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాలకు పలు రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు. హిమాచల్ ప్రదేశ్, ఒడిశా కూడా వర్షాల ధాటికి షేక్ అవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో వాన బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు చంబా, కులు జిల్లాల్లోని కీలక రహదారులు మూసుకుపోయాయి. చంబా జిల్లాలో కదులుతున్న వాహనంపై నుంచి రాయి పడడంతో కాంగ్రా జిల్లాకు చెందిన దీక్షిత అనే బాలిక మృతి చెందింది. కులు జిల్లాలోని పార్బతి పవర్ స్టేషన్ 3 జలాశయం నీటిమట్టం పెరగడంతో సెంజ్ నదిలోకి 50 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేశారు. మండి జిల్లాలోని జోగిందర్ నగర్లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు తీర రాష్ట్రం ఒడిశాలో తీవ్ర వాయుగుండం కారణంగా 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 12 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సోనేపూర్లో అత్యధికంగా 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కటక్, సంబల్పూర్ సహా పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ విభాగాలు, విపత్తు నిర్వహణ సంస్థలు ముమ్మర చర్యలు చేపట్టాయి.